నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. ఇవాళ మెడికల్ రంగంలో 9 విప్లవాత్మకమైన మార్పుల్ని ఏ విధంగా చూడాలనే విషయం చూద్దాం. లాస్ట్ 6 నెలల్లో ఏ విధమైన పరిశోధనలు జరుగుతున్నాయి, ఏ డైరెక్షన్లో మెడికల్ విప్లవాలు జరుగుతున్నాయి అనే విషయం చూద్దాం. మొట్టమొదటి విప్లవం ఏంటంటే ఇన్హేల్డ్ ఇన్సులిన్. ఇప్పుడు దాకా మీరు చూశారు, టైప్ 1 డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఇన్సులిన్. అట్లా పిల్లల్లో ఇంజెక్షన్ ఇవ్వడానికి చాలా ప్రాబ్లం అవుతుంటుంది. ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ ఉంటుందనే విషయం మీకు తెలిసిందే. అయితే ఈ పిల్లల్లో వాళ్ళకి రోజు ఇంజెక్షన్ పడవాలంటే చాలా కష్టం అయిపోతుంది పాపం. వాళ్ళు ఏంటి, అన్నం తినే ప్రతిసారి ఇంజెక్షన్ పొడుచుకొని తినాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకోసమని వాళ్ళకి ఇన్హేల్డ్ ఇన్సులిన్ అనేది ఇప్పుడు అందుబాటులోకి వస్తుంది. అఫ్రిజా అంటారు ఇన్హేల్డ్ ఇన్సులిన్ని. ఇది ఒక క్లినికల్ ట్రయల్లో చేసి చూసినప్పుడు అసలు వీళ్ళలో ఏం పెద్ద ప్రాబ్లం రాలేదు, లంగ్ ఇష్యూస్ రాలేదు, ఇన్హలేషన్స్ సేఫ్గా తీసుకోవచ్చు అనేది తెలుస్తుంది. ఈ అఫ్రిజా అనేది ఇంతకుముందు పెద్దవాళ్ళకి అప్రూవల్ ఉంది, కానీ ఇప్పుడు పిల్లల్లో తీసుకురావడం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పుగా చూడాల్సిన అవసరం ఉంది. పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ చాలా హ్యాపీగా ఉంటున్నారు ఈ డెవలప్మెంట్తో. సో ఇది కనుక మనకు అందరికీ అందుబాటులోకి వచ్చిందని అంటే పిల్లల్లో ఇన్సులిన్ పొడవకుండా పాపం వాళ్ళకి మన ఇన్హేలర్ రూపంలో ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 2, ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయం. హెచ్ఐవి రాకుండా ఉండటానికి ఒక ఇంజెక్షన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. లెనకాపవైర్ అంటారు ఈ ఇంజెక్షన్ని. దీన్ని బ్రాండ్ నేమ్ ఎడ్జుగో అంటారు అనమాట. సో ఈ లెనకాపవైర్ ఒక ఇంజెక్షన్ తీసుకుంటే అది మనకి 6 నెలలకు ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. అది తీసుకుంటే కనుక మనకి హెచ్ఐవి వచ్చే అవకాశం లేదు అని తెలుస్తుంది. ఇవి గనక సెక్స్ వర్కర్స్కి గనక మనం ఇవ్వగలిగినట్లయితే వాళ్ళ ద్వారా హెచ్ఐవి వ్యాప్తి చెందే అవకాశం బాగా తగ్గిపోతుంది. అందుకని ఇది రోజు ట్యాబ్లెట్లు వేసుకునే కన్నా కూడా మనం 6 నెలలకు ఒక్కసారి ఇంజెక్షన్ ఇచ్చేస్తే వాళ్ళకి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ హెచ్ఐవితోనే పనిచేసే డాక్టర్స్ కానివ్వండి, లేకపోతే సిస్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, వాళ్ళకు కూడా ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ ఇచ్చినట్లయితే వాళ్ళకి హెచ్ఐవి వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇంకా జనరల్ పబ్లిక్ అందరికీ తీసుకోవాల్సిన అవసరం ఇప్పటికైతే లేదు, కానీ హెచ్ఐవి రావటానికి ఎక్కువగా అవకాశం ఉన్న వాళ్ళందరికీ మాత్రం ఇది ఒక పెద్ద అద్భుతమైన డెవలప్మెంట్ అనే మనం చెప్పుకోవాలి. నెంబర్ 3 చూసుకుంటే జెనెటిక్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు బాగా వస్తున్నాయి. దాంట్లో క్రిస్పర్ కాస్ బేస్డ్ ట్రీట్మెంట్స్ అని వస్తున్నాయి. అంటే జీన్ ఎడిటింగ్తో వచ్చే కొత్త ట్రీట్మెంట్స్ అప్రూవ్ అవుతున్నాయి. దాంట్లో యుఎస్ఎఫ్డిఏ అప్రూవల్లో ఏమొచ్చిందంటే సికిల్ సెల్ అనీమియా అనే ఒక జబ్బు ఉంటుంది. ఆ సికిల్ సెల్ అనీమియాలో వ్యాసో అక్లూజివ్ క్రైసిస్ అనేవి వస్తాయి. అంటే రక్తనాళాలు కంప్లీట్గా మూసుకుపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా జరిగే అవకాశాన్ని ఈ ఇంజెక్షన్ని తగ్గిస్తుంది అనమాట. కాస్గవి అంటారు దీన్ని. కాస్గవి అనేది ఒక క్రిస్పర్ cas9 బేస్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీ అనమాట. దాని అసలు పేరు ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. కాస్గవి అనటం ఈజీగా ఉంటుంది. ఇది ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చింది. దీని ద్వారా సికిల్ సెల్ అనీమియా ఉన్న వాళ్ళ అనేక మందికి చాలా అడ్వాంటేజ్ దొరకడంతో పాటుగా ఈ క్రిస్పర్ cas9 టెక్నాలజీతో ట్రీట్మెంట్స్ తీసుకోవడము అనే విషయం ఒక పెద్ద అడ్వాంటేజ్ కింద మనం చెప్పాలి. ఇంకా మిగతా జబ్బులకు కూడా ఏదైతే జెనెటిక్గా వచ్చే జబ్బులు ఉంటాయో ఆ జెనెటిక్గా వచ్చే జబ్బులకి ఈ ట్రీట్మెంట్ కింద ఈ టెక్నాలజీ పనిచేసే అవకాశం ఉంటుంది. సో క్రిస్పర్ cas9 అనేదే ఒక గొప్ప జీన్ ఎడిటింగ్ అడ్వాంటేజ్, ఒక అడ్వాన్స్మెంట్. దాంట్లో ఇప్పుడు ఒక మెడిసిన్ని అప్రూవ్ చేయడం అనేది గ్రేట్. కాస్గవి అనేది ఇట్లా సికిల్ సెల్ ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక నెంబర్ 4, ఇది ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు నానోబాట్స్ అనేవి వస్తున్నాయి. అంటే చిన్న చిన్న రోబోటిక్స్లో చిన్న చిన్న మ్యాగ్నెటిక్ గైడెడ్ రోబోటిక్స్ వస్తున్నాయి అన్నమాట. వీటిని కనుక ముక్కులో కనుక ప్రవేశపెట్టినట్లయితే అది బ్యాక్టీరియల్ బయోఫిల్మ్స్ని ఇనాక్టివేట్ చేస్తుంది. అంటే సైనస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఈ బ్యాక్టీరియల్ కిల్లింగ్ నానోబాట్స్ని కనుక ఇచ్చినట్లయితే మనం పెద్దగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయకుండా చక్కగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు దాకా ఇవి కంప్లీట్గా ఈ నానోబాట్స్ మనకి యానిమల్స్లోనే ప్రూవ్ అయింది. బట్ ఇదేంటి, సైన్స్ రోబోటిక్స్ అనే దాంట్లో ఈ మంతే అది ఒక మంచి పరిశోధన కింద పబ్లిష్ అయింది. సో నెక్స్ట్ 3 ఇయర్స్లో ఇది మనుషుల మీద ప్రయోగాలు చేసి అది కనుక వచ్చినట్లయితే సైనసైటిస్ సర్జరీస్కి గుడ్ బై చెప్పొచ్చు. ఇంకా నానోబాట్స్తో మనం సైనసైటిస్కి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అనేక లక్షలాది కోట్లాది మంది సైనసైటిస్తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి యాంటీబయాటిక్ లేకుండానే నానోబాట్ సహాయంతో ఆ బ్యాక్టీరియల్ ఫిల్మ్ కనుక బ్రేక్ చేసినట్లయితే చక్కగా నైట్ టైం గాలి పీల్చుకోగలుగుతారు, నిద్రపోగలుగుతారు.
అది ఒక పెద్ద డెవలప్మెంట్ కింద మనం చూడాల్సింది. నెంబర్ 5, ఇది నొప్పుల విషయానికి వచ్చేటప్పటికి పెయిన్ కిల్లర్స్ మనం వాడే వాటిలో ప్రధానంగా ఓపియాయిడ్ పెయిన్ కిల్లర్సే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం చాలామంది అల్ట్రాసెట్ అని వేసుకుంటుంటారు, ట్రెమడాల్ అనేది, ఫెంటనిల్ అని వేసుకుంటుంటారు. ఇట్లా పెయిన్ వచ్చిన వాళ్ళు అక్యూట్ పెయిన్కి వాడే మెడిసిన్స్ అన్నీ కూడా ఓపియాయిడ్స్ అంటారనమాట. అంటే ఓపియం లాంటి మెడిసిన్స్ అనమాట. సో వీటితో ఓపియం లాంటి మెడిసిన్స్ కాబట్టి ఇవి అలవాటు అయిపోయే అవకాశం ఉంటుంది, మనకి దానికి హ్యాబిట్ ఫార్మింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు కొత్తగా 2025లో FDA అప్రూవ్ చేసింది సుజిట్రిజైన్ అని ఒక కొత్త మెడిసిన్ వచ్చింది, జర్నవాక్స్ అంటారనమాట. ఈ సుజిట్రిజైన్ ఏంటంటే ఇది నాన్ ఓపియాయిడ్ మెడిసిన్. ఇది పోస్ట్ ఆపరేటివ్ పెయిన్స్కి బాగా పనిచేస్తుంది అనేది తెలుస్తూ ఉందన్నమాట. అంటే ఇంజెక్షన్ కాకుండా ట్యాబ్లెట్ కిందే వస్తుంది, అది పెయిన్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాకపోతే ఇది క్రానిక్ పెయిన్స్కి కాదు, మీ మోకాళ్ళ నొప్పులకి, బ్యాక్ ఎక్కి కాదు, అక్యూట్ పెయిన్స్కి, ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు లేకపోతే దెబ్బ తగిలినప్పుడు ఇట్లాంటి వాటికి వచ్చేది. ఇక నెంబర్ 6 ఏంటంటే ఇది డాటపోటమ్యాబ్ అనే ఒక కొత్త ఇది ఉందన్నమాట. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో డాటపోటమ్యాబ్ అనేది చాలా అడ్వాంటేజ్ కింద మనం భావించడం జరుగుతూ ఉంది. ఇది ఒక టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అంటే మెటాస్టాసిస్ వచ్చిన, అంటే బాడీ మొత్తం వ్యాప్తి చెందినా కూడా ఇక హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ ఉండి HER2 నెగిటివ్ ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ వాళ్ళకి చక్కగా పనిచేస్తుంది ఇది అనేది. ఆల్మోస్ట్ ప్రోగ్రెషన్ ఫ్రీ సర్వైవల్ బాగా పెరిగింది అని తెలుస్తుంది. అంటే క్యాన్సర్ కీమోథెరపీలో, ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ థెరపీలో ఇది యాక్సలరేటెడ్ అప్రూవల్ వస్తుంది దీనికి. దీంతో పాటుగా మనకి ఇది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కూడా ఇది పనిచేస్తుంది అని, అంటే లంగ్ క్యాన్సర్లో కూడా ఇది పనిచేస్తుంది అని. సో డాటపోటమ్యాబ్ అనేది ఒక మంచి క్యాన్సర్ మెడిసిన్ కింద మనకి అందుబాటులోకి రానుంది. సంక్లిష్టమైన స్టెంట్ బైపాస్ మన పల్స్ హార్ట్ సెంటర్లో చేయించుకోండి, యూ విల్ బి సేఫ్. ఇదే విధంగా క్యాన్సర్లోనే 7వ నెంబర్లో కూడా ఇంకొకటి మనకి ఒక అడ్వాన్స్మెంట్ కనిపిస్తూ ఉంది. ఇది న్యూ అడ్జువెంట్ చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అంటారు, మెలనోమాలో ఉంటాయి. నివోలిమాబు, ఇపిలిమాబు అనే 2 డ్రగ్స్ కలిపి ఇది మెలనోమా అనే స్కిన్ క్యాన్సర్ ఉంటుంది. ఇండియాలో అంత ఎక్కువ కాదు, ఫారిన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మెలనోమా పేషెంట్స్కి అది చాలా బాగా పనిచేస్తుంది. ఒక సంవత్సరం పాటు చెక్ చేస్తే ఆల్మోస్ట్ 85% సర్వైవల్ రేట్ ఉంది అనమాట. ఇప్పుడు దాకా మనకి ఇదే ట్రీట్మెంట్కి మెటాస్టాటిక్ మెలనోమా స్టేజ్ 3 గుండెకి 57% ఉండేది ఒక సంవత్సరం పాటు సర్వైవల్. ఇప్పుడు అట్లా కాకుండా అది 84%కి పెరిగింది. ఆస్ట్రేలియాలో స్టాండర్డ్ కింద ఇది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అమెరికాలో కూడా అప్రూవల్ వస్తుంది. వస్తే కనుక ఇది ఇంకా మెలనోమా ట్రీట్మెంట్కి బాగా అడ్వాంటేజ్కి పనికొస్తుంది. ఇకపోతే ఇంకా అన్ని పెద్ద పెద్ద మాటలే చెప్తున్నాను. నెంబర్ 8లో ఒక అద్భుతమైన రీసెర్చ్ జరిగింది. ఇది మాత్రం అందరికీ తెలియాలి. ఏంటి అద్భుతమైన రీసెర్చ్ అంటే, స్టేజ్ 2, స్టేజ్ 3 కోలన్ క్యాన్సర్ ఉండి ఆ కోలన్ క్యాన్సర్ సర్వైవ్ అయిన వాళ్ళకి ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ కనుక ఇస్తే మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది, మరణం వచ్చే అవకాశం 37% తగ్గిపోతుంది ఓవర్ 8 years అని తెలుస్తుంది. అంటే ఇది ఫస్ట్ టైము ఒక ఎక్సర్సైజ్ అనే దాన్ని మెడిసిన్ కింద ఇచ్చి చూడటం ఆంకాలజీలో ఇదే ఫస్ట్ టైము. అందుకని కోలన్ క్యాన్సర్ వచ్చి తగ్గిన వాళ్ళు కనుక రెగ్యులర్ ఎక్సర్సైజ్ని అడాప్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఇదే మిగతా క్యాన్సర్స్కి కూడా ఎక్స్ట్రాపులేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా ఎక్సర్సైజ్ చేయాలి, అదేవిధంగా క్యాన్సర్ వచ్చి తగ్గిపోయి మళ్ళీ రాకుండా ఉండాలన్నా కూడా మనం ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది. ఇకపోతే నెంబర్ 9 లాస్ట్ది డెవలప్మెంట్ ఒకటి చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక FDA అప్రూవ్డ్ థెరపీ వచ్చిందనమాట స్కిన్ గ్రాఫ్టింగ్కి. ఎపిడెర్మోలైసిస్ బుల్లోజా అని ఒక స్కిన్ కండిషన్ ఉంటుంది. ఆ ఎపిడెర్మోలైసిస్ బుల్లోజాకి వాళ్ళు గ్రాఫ్ట్లు వేసుకుంటూ ఉంటారు. దాన్ని ఏం చేశారంటే, పేషెంట్ జెనెటిక్గా మాడిఫై చేసిన స్కిన్ సెల్స్తో ఉన్న గ్రాఫ్ట్స్ కనుక వేస్తే అవి ఆల్మోస్ట్ 81% వూండ్ హీల్ అయిపోతుంది. కంట్రోల్లో అంటే మనం ఆ గ్రాఫ్ట్ వేయకుండా ఉన్న వాళ్ళకి 16% ప్రూవ్ అవుతుంటే 81% వూండ్ హీల్ అయిపోతూ ఉంది. సో జెనెటికల్లీ మాడిఫైడ్ స్కిన్ గ్రాఫ్ట్స్ బాడీ నుంచే మనం కనుక చేసుకున్నట్లయితే ఇక మనకి అద్భుతంగా పర్సనలైజ్డ్ స్కిన్ జీన్ థెరపీ అంటారనమాట. సో దీనికి ఇంతకుముందు అస్సలు ట్రీట్మెంట్ లేని కండిషన్స్కి చాలా మంచి గ్రాఫ్ట్లు దీనికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకని పుండు మానకుండా చాలా కాలం ఉన్న వాళ్ళకి ఈ పరిశోధన నిజంగా ఒక బ్రేక్ త్రూ ట్రీట్మెంట్ అనే చెప్పాలి. కాబట్టి అనేక బ్రేక్ త్రూ అంశాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో నేను ఈ 9 ఎంచుకోవడం జరిగింది. మీకు గనక ఇవి నచ్చినట్లయితే ఈ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
మీకు ఇంకా వేరియస్ డెవలప్మెంట్స్ గురించి తెలియాలని ఉంటే కామెంట్స్లో రాయండి. నేను ఇప్పుడు దాకా కామెంట్స్ చదవను, అది రియలీ సారీ అబౌట్ ఇట్, టైం కుదరక చదవట్లేదు. బట్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ వీడియోకి మాత్రం మీరు రాసిన ప్రతి కామెంట్ చదువుతాను. ఏమన్నా మీరు కొత్త డెవలప్మెంట్ గురించి వీడియోస్ ఏమైనా చేయమంటే ఖచ్చితంగా దాని గురించి చేస్తాను. మీరు ఏదన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి అడిగినా కూడా నేను ఆన్సర్ చేస్తాను. నమస్తే.